హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లవ్లీ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ప్రెసెంట్ అయితే ఆన్లైన్ లో తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉంది భయ్య. బట్ ఒరిజినల్ లాంగ్వేజ్ చూద్దాం అనుకుంటే మాత్రం మీకు ప్రైమ్ వీడియోలో ఉంటుంది. బట్ చెక్ చేశాను నేను కూడా, అక్కడ తెలుగు డబ్బింగ్ అయితే కనిపించాలా. ఇన్ కేస్ మీకు అవైలబుల్ గా ఉంటే మీరు అక్కడ నుంచి చూడండి. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 55 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, బోని అనే ఒక సింపుల్ యూత్ఫుల్ గాయ్ అయితే అనుకోని సంఘటనల వల్ల తన మీద ఒక ఫాల్స్ కేసు అయితే ఫైల్ చేస్తారనమాట. దానివల్ల తను బెయిల్ దొరకక ఒక 14 days జైల్లో ఉంటాడు. ఆ టైంలో తన దగ్గరికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మాట్లాడే ఏగైతే వస్తుంది భయ్య. వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ అయితే క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. డబ్బుడ్ మూవీస్ అండ్ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం వెళ్ళి ఫాలో కొట్టండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకేమంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎవరైనా టైం పాస్ కి చూద్దాం అనుకుంటే, ఏమీ లేవు అనుకుంటే మూవీస్ చూడండి, టైం పాస్ అయితే అవుతుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, కాన్సెప్ట్ అయితే యూనిక్ గా అనిపిస్తుంది మీకు. హ్యూమన్ మరియు అదే మనిషికి మరియు ఏకకి మధ్య ఒక ఫ్రెండ్షిప్ అన్న బాండ్ ని క్రియేట్ చేసుకుని ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. ఏంటి బ్రో ఆల్రెడీ ఏకాలో ఉంది కదా అంటే, అది మొత్తం ఫ్రెండ్షిప్ అండ్ రివెంజ్ మోడ్ లో ఉంటుంది అనమాట. ఇది జస్ట్ ఫ్రెండ్షిప్ పరంగా ఉంటుంది. హైబ్రిడ్ యానిమేషన్ అయితే తీసుకున్నారు ఆ లైవ్ యాక్షన్ ని. ఆ ప్రెజెంటేషన్ అయితే కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ మాథ్యూ థామస్ మొత్తం మూవీ అంతా కనిపిస్తారు మీకు మాక్సిమం కూడా. ఆయన స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్స్ పరంగా అండ్ ఇన్నోసెంట్ యూత్ వైబ్ అయితే చాలా కన్విన్సింగ్ గా చూపిస్తాడు భయ్య. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎమోషనల్ కోర్ ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్, ఆ ఎమోషనల్ సీన్స్ బాగానే కనెక్ట్ అవుతాయి అక్కడక్కడ. ఇంకా విజువల్స్, ఆ ఫ్లైట్ డిజైనింగ్, ఇదంతా కూడా టెక్నికల్లీ డీసెంట్ గా అయితే ఉంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్క్రిప్ట్ లో డెప్త్ లేదు భయ్య. చాలా వీక్ స్టోరీ లైన్ అని చెప్తాను నేనైతే. బాగా స్ట్రెచ్ చేసి చూపించారు 2 hours దగ్గర. అసలు వర్కౌట్ అవుతుంది ఈ కాన్సెప్ట్ ని ఇంతలా స్ట్రెచ్ చేయడం. అసలు వర్కౌట్ అవ్వలేదు. మాక్సిమం మూవీ అంతా కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, బోరింగ్ అనిపిస్తుంది. ఏగా షేడ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి భయ్య. ఒరిజినాలిటీ అయితే తగ్గిపోయింది. అండ్ జైల్ బ్యాక్ డ్రాప్ లో బిల్డ్ చేసిన డ్రామా ఏదైతుందో అదంతా కూడా వీక్ గానే ఉంటుంది. మెయిన్ లాజిక్స్ ఉండవు, ఓన్లీ మ్యాజిక్సే. ఆ ఫ్లై క్యారెక్టర్ స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ఇవ్వలేదు. మోస్ట్లీ జిమ్మిక్ కన్నా ఫీల్ అయితే వస్తుంది తప్ప ఆ నేచురల్ ఫీల్ అయితే రాదు. సెకండ్ హాఫ్ అయితే బాగా లాగుతారు డ్రాగింగ్. ఇంకా క్లైమాక్స్ పే ఆఫ్స్ కూడా అంతగా సాటిస్ఫై చేయలేదు నన్ను అయితే. ఓవరాల్ గా మూవీ అయితే ఏం లేవు, టైం పాస్ కనుకుంటే చూడండి. నాకైతే పర్సనల్లీ నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ బాగుంది, బట్ ప్రైమ్ వీడియో ఓన్లీ ఒరిజినల్ లాంగ్వేజ్ ఉంది. మీకు ఇన్ కేస్ తెలుగు డబ్బింగ్ అనిపిస్తే చూడండి, లేదంటే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు పోయే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.